హలో అండి. హలో. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకని జగన్ గారే అనుకుంటున్నారు? అక్కడ డెవలప్మెంట్ చాలా బాగుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నాం. ఓకే అండి. అంటే జగన్ గారు విద్యా రంగానికి, వైద్య రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటున్నారు కదా, నిజమే అంటారా? నిజమే. అంటే ఏ విధంగా అనుకుంటున్నారు? విద్య అనేది అందరికీ కావాలి కాబట్టి విద్య పైన జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టిండు, చాలా డెవలప్మెంట్ చేసిండు. వైద్యం కూడా అందరికీ కావాలి కాబట్టి హెల్త్ పరంగా అందరికీ ఉపయోగపడుతుంది. అది ఒక మంచి మంచి పని అనుకుంటున్నాను. ఓకే అండి. అంటే 8, 9, 10 తరగతుల వాళ్ళకి బైజూస్ కంటెంట్ ట్యాబ్స్ అనేది ఇచ్చారు కదా, అది ఎలా ఉందంటారు కాన్సెప్ట్? బాగుంది అది. బెటర్ అంటే చిన్నపిల్లలకి అవి ఇవ్వద్దు అన్నట్టు కొంతమంది అంటున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అలా ఏమి ఉండదు, బాగుంది ఆ డిసిషన్ కూడా. చిన్నపిల్లలకి ఏం లేదు, ఇప్పుడు అందరూ మెచ్యూరిటీ కదా, బాగుంది. ఓకే అండి. అంటే డిజిటల్ స్క్రీన్ పై కూడా క్లాసెస్ చెప్తున్నారు, అది ఎలా అనిపిస్తుంది? డిజిటల్ కూడా మంచిదే కదా. మనకు డిజిటల్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో కూడా డిజిటలే కదా. ఇప్పుడు కొందరు ఏమంటారు, గవర్నమెంట్లో డిజిటల్ లేదు కాబట్టి ప్రైవేట్లో డిజిటల్ ఉంది అని అంటారు కదా. అందువల్ల ఇప్పుడు గవర్నమెంట్లో కూడా డిజిటల్ పెట్టారు కాబట్టి ప్రైవేట్కి దానికి కంపేర్ చేయొచ్చు. గవర్నమెంట్ కూడా బెస్ట్ ఎడ్యుకేషన్ అది. సో ఆరోగ్యశ్రీపై 25 lakhs పెంచారు, అది కూడా ఢిల్లీ, బెంగళూరు అక్కడ ఎక్కడైనా తీసుకోవచ్చు అనేసి, అది ఎలా అనిపిస్తుంది? అదే 20 lakhs పెంచారు కదా. అది మన పూర్ పీపుల్కి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు పూర్ పీపుల్ దగ్గర డబ్బులు ఉండవు, వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూ అయితే డబ్బులు పెట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి మనకు జగన్మోహన్ రెడ్డి అది హెల్త్ వికలాంగా చేసుకోవచ్చని అది గుడ్ డిసిషన్, అది మంచిది. సో ఈ వాలంటరీ వాళ్ళు ఇంటికే వచ్చి చేస్తున్నారు కదా, అది ఎలా అనిపిస్తుంది? సర్వీస్ ఇస్తున్నారు కదా. అవును, అది కూడా చాలా బాగుంది. ఓవరాల్గా జగన్ గారికి పాలన గురించి చెప్పాలంటే అసలు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఏం కావాలి. ఓకే. అంటే ప్రశాంత్ కిషోర్ అనే పర్సన్ అంటే వ్యూహకర్త